కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. పర్యటనలో భాగంగా రంగనగూడెంలో 45 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లో 1.32 కోట్ల వ్యయంతో చేపట్టిన విద్యుత్ ఆధునీకరణ పనులను బూత్ లెవెల్ ఏజెంట్లతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగనగూడెం, రంగనగూడెం గ్రామాల అభివృద్ధికి 5.66 కోట్ల నిధులు కేటాయించామని వెల్లడించారు. ఇక అనంతరం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే 5,66,00,000 రూపాయలని ఏ నిధులైనా కానీ ఈ గ్రామానికి సింగనగూడెం రంగనగూడెంకి కేటాయించడం జరిగింది. గత పాలకులు గాలికి వదిలేస్తే ఆ రోడ్డు బాగోని పరిస్థితి. సింగనగూడెం రోడ్డు కృష్ణ గారు వచ్చి రోజు అడుగుతుంటే కనీసం మిషన్ పెట్టి బాగు చెప్పని ఎండీఓని ఆదేశించా. తర్వాత నిధులు రాగానే కేటాయించారు, కొట్టేశాం. ఇప్పుడు రంగనగూడెం గ్రామస్తుల కోరిక మేరకు తక్కువ సీసీ రోడ్లు ఉంది ఈ గ్రామానికి ఏం చెబుతున్నారు, దాన్ని పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లో రాబోయే కాలంలో రంగనగూడెం స్పెషల్గా చూడాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందు తప్పుడు కేసులు పెట్టించుకుని ఎవరన్నా గ్రామ బహిష్కరణ తప్పు చేసినాడు గ్రామ బహిష్కరిస్తారు. కానీ అభం శుభం తెలియని ఏ పాపం తెలియకుండా కేవలం నారా లోకేష్ బాబు పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్ర ఈ గ్రామం మీదుగా వెళ్ళిందనే సాకుతో 52 మంది మీద తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు ఇవాళ గురువింద గింజలాగా మాట్లాడే పరిస్థితి.